Ranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Ranava Greenwich, a home full of love and dreams. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రగతి సభకు హాజరు కానున్నారు. మిర్యాలగూడలో, నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చూస్తున్నాం. మిర్యాలగూడలోని ఉడూరు రోడ్లో కూడా భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను కూడా ఇక్కడే శంకుస్థాపన చేయనున్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేస్తూ బహిరంగ సభను కూడా నిర్వహించనున్నారు. ఇప్పుడు అందరి దృష్టి కూడా ఈ బహిరంగ సభ వైపే ఉంది. ఎందుకంటే ఆ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డ తర్వాత జరగబోయే సభ మొదటి సభ కాబట్టి వరుసగా సభలు జరుగుతున్నాయి. మొదటగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ సభ వేదిక అయిందని చెప్పవచ్చు. మొత్తం సభ ఏర్పాట్లను గత కొన్ని రోజుల నుంచి కూడా పరిశీలిస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఆ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఉన్నారు. చెప్పండి, మిర్యాలగూడ నియోజకవర్గంలో మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఎలా ఏర్పాట్లు, ఏ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయండి? మిర్యాలగూడలో 200 సంవత్సరాలలో చాలా అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసినాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మా ఎమ్మెల్యే గారు, ఆ తర్వాత నేను అందరం కలిసి ఇక్కడ ఈ మున్సిపాలిటీని ప్రగతి పథంలో ఉంచుతామని చూస్తూ ఉన్నాము. ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్ల శంకుస్థాపన, అదేవిధంగా 3 ఫ్లైఓవర్లు, ఇంకా చాలా అంటే డంపింగ్ యార్డు, ఇవన్నీ సమస్యల మీద ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా శంకుస్థాపన కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రేపు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇదొక ప్రచార విధంగా ఇదొక సభ ఏర్పాటు చేయడం జరిగింది. మా మున్సిపాలిటీలో తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. ఎందుకంటే 35 స్థానాలు గెలిచి మేము ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒక బహుమతిగా ఇవ్వాలని అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే గత 2.5 ఏళ్లలో ఇది ఒక రెఫరెండంగా భావిస్తూ ఉన్నాం. మిర్యాలగూడ ప్రాంతంలో గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు చేసిన పనులు శూన్యం, పొట్టిగా అబద్ధాలు చెప్పేసి వెళ్ళిపోయినారు. ఇవాళ మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్నబియ్యం కానీ, రేషన్ కార్డు కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానివ్వండి, తర్వాత 6 గ్యారెంటీలతో ముందుకు పోతూ ఉంటాం. తర్వాత మీరు చూసినట్టయితే మా ఇందిరమ్మ చీరలు కట్టుకుని మా మహిళలందరూ ఎంత ఉత్సాహంగా ఉన్నారు చూడండి. వడ్డీ లేని రుణాలు కానీ, ఇలా చాలా సంక్షేమ పథకాలతో మేము ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానికి గానుగా ఇవాళ మా అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుందని చెప్పి తెలియజేస్తుంది. మీరు కూడా ఇదే నియోజకవర్గానికి చెందినవారు. మొత్తం మిర్యాలగూడ పట్టణం చూస్తున్నట్లయితే పెద్ద మున్సిపాలిటీ, ఆసియాలోనే పెద్ద రైస్ మిల్లర్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం మొత్తం. కానీ ఏంటి కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? అందరి దృష్టి మిర్యాలగూడ మున్సిపాలిటీపై ఉంది. మీ పార్టీలోనే గ్రూపు తగాదాలు కూడా కాస్త తలనొప్పిగా మారినట్టుంది. ఎలా ఉండబోతుంది? మాకు గ్రూపు తగాదాలు లేవు, మేమంతా కలిసే ఉన్నాము. కొంతమంది సృష్టిస్తారు, లేకపోతే మీరు సృష్టిస్తారు కొంతమంది. మాకేం లేవు, అంత మంచిగా ఉన్నాం మేమంతా. ఈ మిర్యాలగూడను తప్పకుండా మున్సిపాలిటీని గెలిపిస్తాం. నేను, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మాకు తోడుగా జానారెడ్డి గారు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు, వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ సార్ ఉన్నారు. మాకేమీ బాధ లేదు. తప్పకుండా ఈ మున్సిపాలిటీని గెలిపిస్తాం. తప్పకుండా గెలిపిస్తాం. అంతా కాంప్రమైజ్ చేసి అంతా కూడా, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా వస్తున్నారు కాబట్టి అంతా రాత్రికి రాత్రి అంతా కూడా ఏకదాటి మీదకి వచ్చినట్టుంది, కాంప్రమైజ్ చేసినట్టుంది శంకర్ నాయక్. కరెక్ట్, మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే క్యాండిడేట్స్ అందరినీ సమన్వయం చేసినాం, ఒక లైన్ మీద తీసుకొచ్చినాం. అందరినీ ఒక్కొక్క అభ్యర్థినే బీఫామ్ ఇచ్చినాం, వాళ్ళందరినీ కూడా గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చినాం, అకాడమిక్ సర్వే ఇచ్చినామని చెప్పి తెలియదు. అదేవిధంగా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే గారు ఉన్నారు. చెప్పండి, మీరు ఇక్కడ గత కొన్ని రోజుల నుంచి కూడా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. పేరుకు ప్రజాపాలన ప్రగతి సభ అయినప్పటికీ కూడా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడి తేదీలు ఖరారైన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మొదటి సభలో పాల్గొనబోతున్నారు. ఎలా ఉండబోతుంది? రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి, ఎలా ఉండబోతుంది? వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు నల్లమల్ల ముద్దుబిడ్డ, వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు పెద్ద మొత్తంలో అన్ని మున్సిపాలిటీలు కూడా మేము సీట్లు కైవసం చేసుకోబోతా ఉన్నాం. మన గ్రామ పంచాయతీ ఎన్నికల కన్నా ఇంకా ఎక్కువ, గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చిన రిజల్ట్ కన్నా ఇంకా ఎక్కువ రిజల్ట్ వస్తుంది. ఒక 80 to 85% మేము గెలవబోతా ఉన్నాం. అలాగే మిర్యాలగూడ కానీ ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవడం ఖాయం. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే 6 గ్యారంటీ కార్డులలో ఒక్క గ్యారంటీ తప్ప అన్ని గ్యారంటీ అమల్లోకి వచ్చినాయి. అన్నిటికీ మించి మేము మేనిఫెస్టోలో పెట్టిన అంశాలే కాకుండా కొత్త కూడా ఇవ్వడం చెప్పినాం. ఇవాళ సన్నబియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, అదే ఉచిత బస్సు ప్రయాణం కానీ, 200 యూనిట్ల వరకు ఫ్రీ పవర్ కానీ, అలాగే రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇందిరమ్మ చీరలు కానీ, ఇటువంటి చాలా చెప్తూ పోతే చాలా ఉన్నాయి. ఇది మేము ఇప్పటికీ మా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు 2 నెలలు, 2 సంవత్సరాలు 2 నెలలు అంటే 24 నెలలు. 24 నెలల్లో ఇంత పెద్ద అభివృద్ధి గతంలో ఎవరు చేయలేదు. 67,000 ఉద్యోగాలు 2.5 సంవత్సరాల్లో, 2 సంవత్సరాలు 2 నెలల్లో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. త్వరలో డాక్టర్ పోస్టులు కానీ, లేకపోతే మున్సిపాలిటీ మన
పోలీస్ శాఖలో ఉన్న పోస్టులను కూడా భర్తీ చేయబోతా ఉన్నాం. అన్నిటికీ మించి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఏ రకంగా ఉన్నదో అంతకన్నా మెరుగ్గా బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళు పూర్తయినాయి. అవన్నీ కూడా వరుసగా సిట్లని విచారణల పేరుతో మున్సిపల్ ఎన్నికల వేళ డ్రామాలు చేస్తుందని కూడా కేటీఆర్ పదే చెప్తున్నటువంటి. మేము ఉన్నదే ఇప్పుడు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. వారు చేసిన తప్పులన్నీ బయటికి 1 by 1 వస్తూ ఉన్నాయి. అవి ఎంక్వైరీ దశలు ఉన్నాయి. ఇప్పుడు మన సిట్ వేస్తే వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? క్లీన్ చిట్ ఉండి ఎందుకు భయపడుతున్నారు? ఫోన్ ట్యాపింగ్ జరగలేదా? కాళేశ్వరం కూలిపోలేదా? ఎన్ని లేవు? అది ఈ రేస్ కారులో ఏదైతే ఉందో మన కేటీఆర్ గారు ఇవన్నీ జరిగినవే కదా. 1 by 1 అన్నీ వస్తాయి. దానికి వాళ్ళు ఏదో భయపడి దీన్ని అంతా కూడా వాళ్ళు అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు క్లియర్గా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీ ఎలక్షన్లో పెద్ద మొత్తంలో పట్టం కట్టబోతూ ఉన్నారు. 100కు 100% నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 80 to 85% సీట్లు మేము కైవసం చేసుకోబోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పార్టీ. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం పేద వర్గాన్ని అంతా 10 ఏళ్ల పాటు అనగదొక్కిందనే విషయాన్ని గమనిస్తూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా ఇస్తూ ఉన్నారు. పేద ప్రజలు ఇలా సన్నబియ్యంతో చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో ఇయ్యని ఇండ్లు కూడా ఇండ్లు కట్టడం పేదవాళ్ళకి అందరికీ ఇండ్లు ఇస్తున్నది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నది. మరి అన్న మాటలే కాకుండా లేని కూడా ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అన్ని మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తారు. రైట్, చూడొచ్చు చాలా క్లారిటీతో ఉన్నారు. ప్రజాపాలన ప్రగతి బాటతో పాటు కూడా మున్సిపల్ ఎన్నికల వేళ కూడా అందరి దృష్టి కూడా మున్సిపాలిటీలపై ఉంది. ఖచ్చితంగా 80% పైగా కూడా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటాం. ఈ 2 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేశాం, ఇంకా చేయాల్సినటువంటి పనులు కూడా ఉన్నాయి. అవన్నీ వివరించడానికే సీఎం రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నారు. మిర్యాలగూడలో ఎలాంటి గ్రూప్ తగాదాలు లేదు. అంది కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 16 మున్సిపాలిటీలు కానీ నల్గొండ కార్పొరేషన్ కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకుంటుందని కూడా జిల్లా ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.